నమస్తే. ముఖ్యంగా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎవరికి కూడా బిజీ షెడ్యూల్లో టైం ఉండదు. అంత పెద్ద ఆర్టిస్టు ఎన్టీఆర్తో, ప్రభాస్తో, పెద్ద పెద్ద హీరోలతో ఆయన నటించిండు. ఒక మా నుంచి కానీ, లేకపోతే ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ, ఏదైనా నటుల నుంచి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి నటులు ఎవరు కూడా వచ్చి స్పందించలేదు, ఏమైందని కూడా అనుకోలేదు. కానీ మీరు పోవడమే ఒక అచీవ్మెంట్, అంటే పోయి పరామర్శించడం మీకు ఉన్నటువంటి ఒక నైతిక బాధ్యత లాగా అనుకోవచ్చు. కానీ మీరు ఒక మంత్రిని, ఎమ్మెల్యేలని, రాష్ట్ర నాయకులను తీసుకుపోయి ఆర్థిక సాయం చేపిస్తున్నారు ఫిష్ వెంకట్కి. ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఎంత చెప్పినా కూడా తక్కువే. నరేష్ గారు, ఇప్పుడు ఒక విషయం, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస భాష విషయంలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ 20 ఏళ్ళకు మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాషని చాలా సినిమాల్లో స్పష్టంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి, వ్యవహారాలు ఏ విధంగా హైదరాబాద్లో మాట్లాడతాము, ఏ విధంగా పల్లెటూరులో మాట్లాడతామని చెప్పి దాన్ని స్పష్టంగా తీసుకొచ్చడంలో నేను ఇద్దరు వ్యక్తులను చాలా అభిమానిస్తాను. ఒకటి నర్సింగ్ యాదవ్ గారిని, ఒకటి ఫిష్ వెంకట్ గారిని. ఫిష్ వెంకట్ గారు ఈ విధంగా ఉండడం చూసి, అంటే గతంలో యాక్చువల్లీ నేను చాలాసార్లు చూశాను, దగ్గరగా గమనించే వ్యక్తి కూడా. కానీ ఆరోగ్యం మరీ ఇంత క్షీణంగా కావడం అంటే నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. మనకు తెలిసిన వ్యక్తి, మనం అభిమానించే వ్యక్తి ఒక చేపలు పట్టి చేపల వ్యవహారంలో వారి కుటుంబం అంతా ఒక కులానికి కాకుండా ఒక రాష్ట్రానికి దగ్గరైన కుటుంబం కూడా ఈ విధంగా ఇబ్బందులు ఉంటే నాకు ఆ దినమంతా నాకు అదని పనుకోలేదు. నైట్ అంతా నాకు మొత్తము ఏంది పరిస్థితి, ఏంది అట్లా ఏందని చెప్పి తెల్లారే వెళ్ళిపోయాను. నా తోచిన సహాయం నాతో పాటు, అదేవిధంగా నాకు తెలిసిన వ్యక్తులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీ గారితో, అదేవిధంగా నాకు తెలిసినట్టు జగ్గారెడ్డి గారితో, మన మైనంపల్లి హనుమంతరావు గారితో, వారితో కూడా సహాయం చేయించాను. చెప్పను అంటే మనకు చేయాల్సిన ప్రతి బాధ్యత మన పైన ఉంది. మంచి చేస్తే దానికి చెప్పుకోవడం మనకు నచ్చదు ఫస్ట్ పాయింట్. కానీ మంచి చేయాలని ఉద్దేశం ఉండాలి, చేయాల్సిందే. నేను అంటే చూశాను న్యూస్లో ప్రభాస్ 50 లక్షలు ఇచ్చేయగానే నేను కూడా ఒక స్టెప్పు చలో అనుకున్నాను. మళ్ళీ తెల్లారి ఒక చిన్న న్యూస్ వచ్చింది, అది అలా ఇవ్వలేదు, ఒకటి ఫేక్ కాల్ అని చెప్పడంలో మళ్ళీ అప్పుడే ఇంకా నాకు ఇక మనసు ఒప్పలేదు. ఇక వెళ్ళిపోవడం, అక్కడ కూర్చొని మాట్లాడడం, అదేవిధంగా నలుమూల ఉన్నటువంటి అందరు సంఘ సభ్యులందరితో మాట్లాడడం, చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు మాట్లాడడం చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అరుదుగా ఉంటారు, అంటే రేర్ పీసెస్ని మనం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. అంటే ఒక్కొక్క రాయిని పక్కన పెట్టి వజ్రాన్ని మనము పాడివేస్తాం. చాలాసార్లు జరిగింది అట్లా. నేను చాలామంది చెప్పాను కూడా, మా అసోసియేషన్ వాళ్ళకు కూడా, ఏంది మీ స్పందన ఏంటంటే కూడా కొంతమంది స్పందించడం మాకు తెలియదు. ఇక దిల్రాజు గారు కూడా వారు మాట్లాడని చెప్పారు. దిల్రాజు గారు అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని ఒక నటుడిగా కింది స్థాయి నుంచి వచ్చి వారి యొక్క నటనని తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసి ఎన్నో సినిమాలు నటించి కళాకారులకు దగ్గరగా అనిపించే ఫిష్ వెంకట్ గారిని ఈ విధంగా వదిలేయడం అంటే కొంచెం బాధ అనిపించింది. మానవత్వం లేకుని మనిషి ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి. రాజకీయ పక్షంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము సమాచారం ఇచ్చాం, ఇద్దరు మంత్రులకు సమాచారం ఇచ్చాం. వాళ్ళందరూ స్పష్టంగా సినీ మంత్రి కోమటిరెడ్డి గారికి, దామోదర రాజేంద్ర వైద్య శాఖ మంత్రి గారికి, ఫిషరీస్ మంత్రి వాకిడి శ్రీ గారికి అందరూ స్పష్టంగా స్పందించి, సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఫిష్ వెంకట్ గారికి అయ్యే పూర్తి సహాయం ప్రభుత్వం చేద్దాం, అదేవిధంగా వ్యక్తిగతంగా చేద్దామని చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతివారు, చెప్పిన ప్రతివారు స్పందించి నగదు రూపాయన లేకుంటే వస్తువు రూపాయన పంపించడం జరిగింది. మేము ఇప్పుడు చెప్పుకోమే, కానీ తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ సంస్కృతిని కాపాడే వ్యక్తిని మేము కాపాడుకుంటాం. ఇది మాత్రం పక్కా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకోకున్నా ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని, ఒక కళాకారుణ్ణి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని నలువైపులా వ్యాప్తి వ్యక్తిని మేము కన్నుల్లో పెట్టి, కడపలో పెట్టి చూసుకుంటాం. సో మీరు రెస్పాండ్ అయినందుకే తర్వాత మంత్రి గారు కూడా రావడం జరిగింది, వాకిటి శ్రీహరి గారు. మీలాంటి పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే మంత్రి రావడం చాలా కష్టం అవుతుంది. అట్లా కాదు, అంటే ఆయన కూడా వాకిటి శ్రీహరి గారు చాలా సేవా దృక్పథం, ఆయన చాలా ఇలాంటివి, అంటే
చెప్పకుండా కూడా చేసే రకం. మంత్రి గారికి ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఉంది. మీరు శనివారం వెళ్ళినారు, ఆదివారం మంత్రి గారిని తీసుకొని ఇమీడియట్ రెస్పాండ్. ఆయన కూడా ఫోన్ చేశాడు. అంటే రాజకీయంగా చాలా మట్టుకు నరేష్ మేము అంటే మా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ స్పందన చాలా మంచిగా ఉంటుంది. ఇతరులాగా రాజకీయం మేము చేయ మతం కాదు, మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం మేము కూడా. ఎందుకంటే మాకు అంగుల ఆర్భటలు మాకు తెలియదు. దానం చేస్తే గుప్తంగా చేస్తాం, చేసి తీరుతాం. అదేవిధంగా ఎవరు ఏమనుకున్నా మేము ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటారో ఏమని కూడా నాకు సంబంధం లేదు. వాకిటి సీరియర్ గారు కానివ్వండి, మైనంపల్లి అహ్మద్ గారు కానివ్వండి, జగ్గిరెడ్డి గారు కానివ్వండి, నా స్నేహ బృందం చాలామంది ఉన్నారు. అందరు చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా నో అని లేదు నాతో. మైనంపల్లి హనుమంతరావుకి ఆయనకి ఎప్పుడు చెప్పినారు? మొన్న రాత్రి చెప్పాను, ఇట్లుంది ఇట్లట్లుందన్న. అంటే తప్పకుండా అన్న. అంటే ఒక వ్యక్తికి అంటే మనము స్థాయిలో ఉన్నాము, ఈ మాత్రం సహాయం చేయకపోతే నరేష్ మనమున్న పదవికి మనమున్న స్థానానికి మనం ఏం చేయాలనుకుంటే మన చేతితో అది మంచి చేయాలి. ఆపదలు ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మన కర్తవ్యం, మన బాధ్యత. ఈ ఎందుకు చాలా మటుకు చూడవచ్చు, ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని నా ద్వారా సాయం చేస్తున్నంటే నేను అదృష్టంగా భావిస్తాను. నేను చాలాసార్లు సినిమాలు చూసాను ఆ వ్యక్తిని. నేను 20 ఏళ్ళ కింద ఆది సినిమా నుంచి చూడడం జరిగింది. ఆ డైలాగు ఫిష్ వెంకట్ కాకుండా ఇంకోటి చెప్పండి అంత స్లాంగ్లా. ఆది సినిమాలో ఆ సీన్ ఉంటుంది, ఎక్కడ జైల్లో అనుకుంటా, జైల్లో వచ్చి కూర్చుంటే చిన్నగా ఉంటాడు. లేదు కాదు, ఎన్టీఆర్ పెద్దగా ఉంటాడు, పెద్ద అవుతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ జైల్లో ఉంటారు. ఆ సమయంలో మన ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగు చిన్న తొడగొట్టు చిన్న, ఆ డైలాగు ఆ స్లాంగ్ చూస్తే ఇప్పుడు కూడా కళ్ళ ముందు వస్తుంటుంది. అది ఎంత స్పష్టంగా ఎలాంటి వణుకు దినుకు లేకుండా ఎంత మంచి చెప్పిండంటే, ఆ డైలాగ్తోని ఒక 1-2 years వరకు చిన్నపిల్లలందరూ చిన్న తొడగొట్టు చిన్న అనే వ్యవస్థ వచ్చింది. అంటే అంత స్పష్టంగా సోషల్ మీడియా అంత లేదు అప్పటికే, అంత స్పష్టంగా పోయింది ఏది సమాజంలోకి ఆ డైలాగు, ఆ ఎన్టీఆర్ నటన. అంటే చాలామంది వాళ్ళు నటిస్తారు కాబట్టి వాళ్ళు సహకరించుకోవాలి. అది చేయకుండా ఇప్పుడు ఏదో టీవీలోకి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేసి మేము సహకరిస్తున్నాం, సహకరించుకోండి. మంచి అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. మా అసోసియేషన్ వాళ్ళు సహకరించాలి, పూర్తి సహకారం చేయాల్సిందే వాళ్ళే. మేము సాయం చేస్తాం, కానీ మీ పూర్తి బాధ్యత, మూల స్తంభం బాధ్యత మీదే. ఎందుకంటే మీ సంస్థలో మీ కళాకారునిగా 20-25 ఏళ్ళ పాటు అలా పనిచేస్తున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాబట్టి ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటే మా అసోసియేషన్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? వారికి ఏమన్నా బిల్డింగ్ కూలిపోతుందా? ఎంతసేపు పెద్ద వ్యవస్థ, 5 లక్షలు 10 లక్షలు లేకుంటే ఓ సానుభూతంగా వచ్చి కలవడము మాత్రం లేకుంటే ఎట్లా? వారిపైన నాకైతే అసలు నమ్మకమే లేదు. వాళ్ళని చూస్తుంటే అటుగా వాళ్ళ పేరు తీయదు అసలు, ఇన్ని రోజులైనా కూడా తీయదు. అంటే ఈ తెలంగాణ నటులు ముఖ్యంగా వేణుమాధవ్ విషయంలో కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.